నమస్తే అండి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే బాగానే ఉంది. అంటే ఏ విధమైన బాగుంది అంటున్నారు, అంటే ఏ రంగం? ఏ విధమా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కదా, జర అన్ని పథకాలు వస్తాయని అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ నిర్ణయం అయినా స్వయంగా తీసుకునేది లేదు, ముందు వేరే వాళ్ళని అడిగి మన తీసుకోవాలి. ఇంట్లో అయినా కూడా తల్లిదండ్రులకి అడిగి మనం నిర్ణయం తీసుకుంటాం, మనం తీసుకోము కదా. అది ఇట గంటే అది 10 మంది సముద్రం కాబట్టి 10 మందిని అడగాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చూసుకున్నట్టయితే మనకి చాలా వరకు పథకాలు ఇచ్చారు, కానీ అందులో సగం మందికి అందుతున్నాయి, అందరికి అందట్లేదు అని అంటున్నారు. దాంట్లో ఎంతవరకు నిజం? ఎట్లా అందుతుంది, ఇప్పుడు టైం పడుతుంది కదా. మనం రాందడే కొత్తది కావాలంటే కాదు కదా. నిన్న మొన్న వచ్చిన ఏపీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెన్షన్ పెంచేసినారు. ఆయనకు ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి, ఆయనకు అనుభవం ఉంది. ఈయన కొత్తగా అదే సముద్రం దీంట్లో బడ్జెట్ రావాలి కదా, వాళ్ళకి కూడా తెలియలేదు కదా. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మన ఆగస్టు 15వ తేదీన అన్ని రుణమాఫీలు చేసేస్తాను అన్నాడు, చేసేసాడు కూడా. మరి హరీష్ రావు రాజీనామా అని చెప్పాడు. మరి హరీష్ రావు రాజీనామా చేస్తాడా చేయడా? ఏ రాజకీయ నాయకుడు రాజీనామా చేయరు, ఇదైతే గ్యారెంటీ. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తో కంపేర్ చేసుకొని కేసీఆర్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే మీకు ఏ గవర్నమెంట్ లో మీకు నచ్చింది బాగా? మనకు నచ్చింది అంటే ఇక అన్ని గవర్నమెంట్ నచ్చినట్టే. మనకు వస్తేనే మనకు నచ్చింది అంటారు, మనకు రాకపోతే రాలేదు అంటారు. అంటే ఎవరైనా మీకు ఎన్ని పథకాలు అంటాయి? నాకైతే ఇప్పుడైతే ఆ దాంట్లో రాలే, ఆ దాంట్లో రాలే, ఈ దాంట్లో రాలే. మనం Thank you. పని చేసుకొని బతికేటోళ్ళం. మనం ఎవరు వచ్చినా మనం ఏం చేశారు తప్పదు కదా. ఏమంటే మాకు రేవంత్ రెడ్డి అభిమానం అంతే. థ్యాంక్ యూ.